కేసీఆర్ హరీష్ రావుపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మిడిమిడి జ్ఞానంతో కట్టిన ప్రాజెక్టులపై ఆయన కేబినెట్లో పనిచేస్తున్న మంత్రులు నిస్సుగ్గుగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్రాజెక్టులు కట్టారంటూ ఆరోపించారు. ప్రజల కోసం ప్రజలు కడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాగా ఓ లెక్క ఉంటుంది. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందంటూ మండిపడ్డారు. కేసీఆర్ కున్న మిడిమిడి జ్ఞానంతో కట్టిన ప్రాజెక్టుల మీద ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా. దొంగతనం చేయడానికి ప్రాజెక్టులు కట్టొద్దు, ప్రజల సొమ్ము దోచుకుంటానికి ప్రాజెక్టులు కట్టొద్దు. తెలివి తక్కువతనంతో ప్రజాధనాన్ని ఇంకొకరికి దోచిపెట్టేటందుకో లేకపోతే మీరు దోచుకునేందుకో ప్రాజెక్టులు కట్టొద్దు. ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టాలి. ప్రజల కోసం ప్రాజెక్టులు కడితే ఎట్టుంటది అంటే నాగార్జున సాగర్ లెక్క ఉంటది, శ్రీశైలం లెక్క ఉంటది, ఆ శ్రీరామ్ సాగర్ లెక్క ఉంటది. కట్టిన 3 సంవత్సరాలకే ప్రాజెక్టు కుంగే ప్రాజెక్టు కట్టి ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఏం నేర్చుకోవాలి కేసీఆర్ నుంచి ప్రాజెక్టుల గురించి? కూలే ప్రాజెక్టులు కట్టేది నేర్చుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి? లేకపోతే కూల్చే విధంగా ఎట్లా కట్టాలనో డిజైన్ చేసేటట్టు తెలుసుకోవాలన్నా? ప్రజల్ని దోచుకోవడానికి ప్రాజెక్టులు కట్టడం ఎందుకు? ఇలా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మీ ఇలాకాలో మీరు పాలించిన రోజుల్లో ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండ్రు. ఎక్కడన్నా ఒక ప్రయోజనం ఉన్న ప్రాజెక్టు ఉన్నదా? ఆయన 9 హెట్టు కట్టి చూస్తాం, 9 కట్టకపోతే నువ్వు నీలాగా దౌర్భాగ్యపు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? డెఫినెట్ గా కడతాం. ఆయన ఏదో కేసీఆర్ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చిండని చెప్తాడు. మీకు ఎవడికి దమ్మున్నా, అది కేసీఆర్ కైనా, కేసీఆర్ కొడుకైనా, మీలో ఎవరికైనా, లేకపోతే హరీష్ రావుకైనా, మీరు ఎట్లా మోసం చేసిండ్రో చెప్పే దమ్ము మా దగ్గర ఉన్నది. ప్రాజెక్టులు కట్టడం కాంగ్రెస్ పార్టీకి చెప్తుందా మీరు? ఇలా ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనేది కాంగ్రెస్ పార్టీకి నేర్పే స్థాయి మీది కేసీఆర్ది. ప్రజల్ని దోచుకున్న దొంగలుగా చరిత్రలో ఉన్నారు మీరు. ఇంకా నీతులు పలికే ప్రయత్నం చేయకండి. ఎందుకు అలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం? 9 హెట్టి కాడ ప్రాజెక్టు వైబుల్ కాదని చెప్పింది ఎవడు? మరి అట్లాంటప్పుడు పోయి ఫడ్నవీస్ తోని ఇలా మీరు అగ్రిమెంట్ చేసుకొని వచ్చిందన్నారు. మరి ఎందుకు?